పేదరికం ఈ మాట వినగానే మనలో చాలామందికి చాలా ఆలోచనలొస్తాయి. కానీ ఒక దేశం మొత్తం మీద కోట్లాది ప్రజలలో ఎవరు నిజంగా పేదవాళ్ళో ఎవరు కాదో చెప్పడానికి ఒక గీత గీయడం సాధ్యమేనా? దశాబ్దాలుగా మన దేశం ఇదే ప్రశ్నతో సతమతమవుతోంది. ఈరోజు మనం ఆ గీత వెనుకున్న కథను, దాని ప్రయాణాన్ని కొంచెం లోతుగా చూద్దాం. సరే, అసలు ప్రశ్న ఏంటంటే, మన దేశంలో ఎంతమంది పేదలు ఉన్నారు? ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. కాని ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. ఎందుకంటే ఎవరు లెక్కపెడుతున్నారు, ఎలా లెక్కపెడుతున్నారు అనే దాన్ని బట్టి జవాబు పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకి, ఒకే సమయానికి సంబంధించిన కొన్ని అంచనాల్ని చూద్దాం. ఉదాహరణకు 1973-74లో చూసుకుంటే ఒక అధికారిక అంచనా ప్రకారం భారతదేశ జనాభాలో సగానికి పైగా, ఆలోచించండి, దాదాపు 55% మంది పేదరికంలో ఉన్నారట. అంటే దేశంలో ప్రతి ఇద్దర్లో ఒకరు పేదరిక రేఖకు దిగువన ఉన్నట్టే. కానీ ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. అదే సమయంలో మరో ఆర్థికవేత్తల బృందం లెక్క ప్రకారం ఈ సంఖ్య కేవలం 37%. ఈ రెండింటి మధ్య తేడా అంటే కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది జీవితాలు. ఆ తర్వాత వచ్చిన మరో అధికారిక నివేదికైతే ఈ సంఖ్యను ఏకంగా 29.5%కి దించేసింది. చూశారా, ఒకే దేశం, దాదాపు ఒకే సమయం, కాని అంకెలు మాత్రం 3 రకాలు. మరి ఇందులో ఏది కరెక్ట్? ఈ కన్ఫ్యూజన్ అంతటికీ కారణం ఒకటే: మనం పేదరికాన్ని ఎలా చూస్తున్నాం, ఎలా కొలుస్తున్నాం అనే విధానంలోనే ఉంది. అవును, అసలు సమస్య లెక్కింపు కాదు, నిర్వచనం. మనం ఎవర్ని లెక్కిస్తున్నామో చెప్పే ముందు అసలు పేదరికం అంటే ఏంటో డిఫైన్ చేసుకోవాలి. దానికొక క్లారిటీ రావాలి. పేదరికమంటే కేవలం జేబులో డబ్బులు లేకపోవడం కాదు. ఒక మనిషి కనీస గౌరవంతో బ్రతకడానికి ఏం కావాలో, అంటే కడుపు నిండా తిండి, ఉండటానికి ఇల్లు, తాగడానికి మంచినీళ్లు, ఇలాంటి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితే పేదరికం. ఇప్పుడు ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. పేదరికాన్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి సంపూర్ణ పేదరికం, అంటే అబ్సల్యూట్ పావర్టీ, అంటే బ్రతకడానికి కనీసం ఎంత డబ్బు కావాలో ఒక ఫిక్స్డ్ అమౌంట్ చెప్పడం. ఇక రెండోది సాపేక్ష పేదరికం, అంటే రిలేటివ్ పావర్టీ. ఇది మన చుట్టూ ఉన్నవాళ్లతో పోల్చి చూస్తుంది. మన దేశంలో మనం ఫాలో అయ్యేది ఈ సంపూర్ణ పేదరికం పద్ధతినే. దీనికే మనం పావర్టీ లైన్ లేదా పేదరిక రేఖ అని పేరు పెట్టుకున్నాం. సరే, మరి ఈ పేదరిక రేఖను గీయడానికి మన వాళ్ళు మొదట ఏ కొలమానాన్ని వాడారు? చాలా బేసిక్ అవసరం మీద ఫోకస్ చేశారు, అదే ఆహారం. అప్పట్లో నిపుణుల ఆలోచన చాలా సింపుల్ అండ్ లాజికల్గా ఉంది. మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? శక్తి. శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? ఆహారం నుంచి. సరే, మరి ఒకరోజు ఆరోగ్యంగా బ్రతకడానికి కనీసం ఎన్ని క్యాలరీల శక్తి కావాలి? ఆ క్యాలరీలున్న భోజనం కొనడానికి ఎంత డబ్బవసరం? చూశారా, ఆ ప్రశ్నకు సమాధానమే మన మొదటి పేదరిక రేఖ అన్నమాట. ఈ క్యాలరీల ఆలోచన బాగున్నా దీని ఇంకా మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మొదట 1971లో అందరికీ ఒకటే లెక్క, రోజుకి 2250 క్యాలరీలు. కాని 1978లో అల్లెగ్ కమిటీ ఒక మంచి పాయింట్ రైజ్ చేసింది. పల్లెటూర్లో పొలం పనులు చేసేవాళ్లకి, సిటీలో ఆఫీస్లో కూర్చునేవాళ్లకి ఒకే శక్తి సరిపోతుందా? లేదు కదా. అందుకే గ్రామాలకు వేరే, పట్టణాలకు వేరే క్యాలరీల లెక్కలు పెట్టారు. ఆ తర్వాత 1993లో లక్డావాలా కమిటీ వచ్చింది. వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి బాంబేలో బ్రతకడానికి అయ్యే ఖర్చు, బీహార్లోని ఓ చిన్న పల్లెలో అయ్యే ఖర్చు ఒకటేనా అని అడిగారు. కాబట్టి రాష్ట్రాల వారీగా వేర్వేరు పేదరిక రేఖలు ఉండాలని చెప్పారు. చూశారా, ఈ గీత ఎలా మెల్లమెల్లగా తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చిందో? అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఒక కొత్త వాదన మొదలైంది. ఏంటంటే, మనిషి బ్రతకడానికి కేవలం కడుపు నిండితే సరిపోతుందా? తిండి మాత్రమేనా జీవితం? ఈ మార్పుకి అసలు స్ఫూర్తి 2009 నాటి టెండూల్కర్ కమిటీ. వాళ్లు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పారు, మనం ఇంకా 1970ల నాటి తిండి అలవాట్లనే పట్టుకుని వేలాడుతున్నాం. ప్రపంచం మారింది, మన దేశం మారింది, జనాల అవసరాలు మారిపోయాయని. అంటే వాళ్ళు చెప్పుచ్చేదేంటంటే, తిండితో పాటు చదువు, వైద్యం కూడా మనిషికి ప్రాథమిక అవసరాలే అని గుర్తించారు. టెండూల్కర్ కమిటీ చేసిన మార్పులు చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట వాళ్ళు ఈ క్యాలరీల గొడవని పక్కన పెట్టారు. దానికి బదులుగా ప్రజలు చదువు మీద,
ఆరోగ్యం మీద కూడా ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్కలోకి తీసుకున్నారు. ఇక రెండోది మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అనే కొత్త టెక్నిక్. సింపుల్గా చెప్పాలంటే గత నెలలో పప్పు, ఉప్పు మీద ఎంత ఖర్చు చేశారు అని అడగడమే కాకుండా గత సంవత్సరంలో బట్టలు, చెప్పుల మీద ఎంత పెట్టారు అని కూడా అడిగారు. దీనివల్ల ఖర్చుల అంచనా చాలా వరకు కరెక్ట్ అయింది. సో ఈ కొత్త కొలమానం వాడినప్పుడు 2004-05 సంవత్సరానికి దేశంలో పేదరికం 37.2%గా తేలింది. చూసారా, రూల్స్ మారగానే నెంబర్ ఎలా మారిపోయిందో. అయితే టెండూల్కర్ కమిటీతో ఈ చర్చ ఆగిపోలేదు. నిజానికి ఇక్కడ్నించే అసలు కథ మొదలైంది. ఆధునిక భారతదేశంలో పేదరికాన్ని ఎలా కొలవాలి అనే దానిమీద 2 పెద్ద వాదనలు ముందుకొచ్చాయి. ఒకటి టెండూల్కర్ కమిటీది, ఇంకోకి రంగరాజన్ కమిటీది. ఈ 2 కమిటీల మధ్య తేడా కేవలం టెక్నికల్ డీటెయిల్స్లో కాదు, అసలు పేదరికాన్ని ఎలా చూడాలి అనే ఫిలాసఫీలోనే ఉంది. టెండూల్కర్ కమిటీ క్యాలరీలను వదిలేస్తే రంగరాజన్ కమిటీ ఏమన్నదంటే పోషకాహారం అనేది మనిషి ప్రాథమిక హక్కు, దాన్ని ఎలా వదిలేస్తాం అని వాదించింది. అలాగే సిటీల్లో వాడే వస్తువులకి, పల్లెల్లో వాడే వస్తువులకి తేడా ఉంటుంది గదా, అందుకే వేరువేరు షాపింగ్ లిస్టులు ఉండాలన్నారు. ఈ చిన్న చిన్న తేడాలనిపిస్తున్నా ఫైనల్గా పేదవాళ్ల సంఖ్యను భారీగా మార్చేశాయి. సో రంగరాజన్ కమిటీ వాదన చాలా క్లియర్గా ఉంది. మనం పేదరిక రేఖను ఎంత ఆధునీకరించినా కడుపు నిండా తిండి అనే బేసిక్ విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు, గ్రామీణ జీవితానికి, పట్టణ జీవితానికి మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా గుర్తించాలి అని చెప్పారు. ఈ వాదనలతో పేదరిక రేఖ మరోసారి మారింది. సరే, ఇన్ని కమిటీలు, ఇన్ని లెక్కలు, ఇంతకీ ఈ గీతకి ఎందుకంత ప్రాధాన్యత? ఈ అకాడమిక్ చర్చలకి, ఒక సామాన్యుడి జీవితానికి సంబంధమేంటి? ఇప్పుడు చూడండి అసలు విషయం. రంగరాజన్ కమిటీ లెక్కల ప్రకారం 2011-12లో ఒక పల్లెటూరులో ఉండే వ్యక్తి నెలకి 972 రూపాయల కన్నా తక్కువ ఖర్చు చేస్తే వాళ్లు పేదరికంలో ఉన్నట్టు లెక్క. అంటే రోజుకి కేవలం 32 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, రోజుకి 32 రూపాయలతో ఈ రోజుల్లో ఏమొస్తుంది? అదే ఒక నగరంలో అయితే ఈ లిమిట్ నెలకు 1407 రూపాయలు. అంటే రోజుకి 47 రూపాయలు. ఒక 5గురున్న ఫ్యామిలీ ఒక నగరంలో నెలకు 7,035 రూపాయల కంటే తక్కువతో బ్రతకగలదా? ఇది ఊహించడానికి కష్టంగా ఉంది కదా. ఈ కొత్త లెక్కల ప్రకారం ఆ టైంలో భారతదేశంలో పేదరికంలో ఉన్నవాళ్ల సంఖ్య ఎంతో తెలుసా? 363 మిలియన్లు. అంటే సుమారు 36,30,00,000 మంది. ఇది అమెరికా మొత్తం జనాభా కన్నా ఎక్కువ. ఈ అంకెలు కేవలం నంబర్స్ కాదు, అవి కోట్ల మంది మనుషుల నిజ జీవిత కథలు. కాబట్టి మనం చివరిగా గుర్తుంచుకోవలసిన విషయం ఇదే: ఈ పావర్టీ లైన్ అనేది పేపర్ మీద గీసే గీత కాదు. రేషన్ కార్డు దగ్గర్నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నీ ఎవరికి అందాలి అని నిర్ణయించేది ఈ గీతే. దేశ భవిష్యత్తుని నిర్దేశించే ఆర్థిక విధానాలకు ఇది ఒక పునాది లాంటిది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. మనం పేదరికాన్ని కొలిసే స్కేల్ను మార్చినంత మాత్రాన నిజంగా పేదరికం మారిపోతుందా? ఒక గణాంకానికి, ఒక మనిషి ఆకలికి మధ్య ఉన్న తేడా ఏంటి? దీని గురించి ఆలోచిస్తూ ముగిద్దాం.